హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. టాపిక్ ఏంటంటే జావా స్క్రిప్ట్. ఓకే, ఎస్ సార్. ఈ ఎస్. జావా స్క్రిప్ట్ అనేటువంటిది ఎందుకు మనకి యూజ్ అవుతుంది అంటే, సో దీనిలో ఈ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ use it to make web pages interactive purpose. You have to use this particular JavaScript. Okay, ఓకే సార్. వితౌట్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని, వెబ్సైట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసినట్లయితే దట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్టాటిక్ వెబ్ పేజెస్. స్టాటిక్ వెబ్ పేజెస్ ఇన్ ద సెన్స్ వితౌట్ యూజింగ్, ఓకే సార్. వితౌట్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తే దీన్ని, ఈ వెబ్ పేజెస్ ని ఏమని పిలుస్తామంటే స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటాం. Static. స్టాటిక్ వెబ్ పేజెస్ అని మనం వీటిని స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటాం. ఓన్లీ టెక్స్ట్ అండ్ ఇమేజెస్, ఓకే ఓకే. టెక్స్ట్ ఇమేజెస్ గా ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం స్టాటిక్ వెబ్ పేజెస్ అని అంటాం. ఒకవేళ మనం విత్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే, విత్ జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే, ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో మనకి ఏమేమి ఉంటాయంటే, ఈ వెబ్సైట్స్ లో ఏమేమి ఉంటాయంటే బటన్స్ అనేటువంటివి ఉంటాయి. బటన్స్ అనేటువంటి వర్క్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫామ్స్ అనేటువంటి ఏ అయితే ఉన్నాయో, ఈ ఫామ్స్ అనేటువంటిది వెబ్ పేజెస్ లో వ్యాలిడేట్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ ఎస్ టైప్ సార్. ఆఫ్ ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసినటువంటి వెబ్ పేజెస్ ని ఏమని పిలుస్తామని అంటే డైనమిక్ కంటెంట్ అనేటువంటి దాన్ని, అంటే డైనమిక్ వెబ్ పేజెస్ అని అంటారు. ఎస్ సార్. డైనమిక్ వెబ్ పేజెస్, దీన్ని మనం షార్ట్ ఫామ్ లో ఏమనొచ్చానంటే డిహెచ్టిఎంఎల్ అని కూడా పిలుస్తారు. డైనమిక్ ఓకే సార్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజెస్ అని కూడా మనం పిలుస్తారు. అంటే మన డైనమిక్ మార్కప్ లాంగ్వేజెస్ అనేటువంటి వాటిలో మనల్ని ఒక్కొక్కటి షార్ట్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతాడు. ఏంటంటే వాట్ ఈస్ ద డిహెచ్టిఎంఎల్ అని. ఎస్ సార్. డిహెచ్టిఎంఎల్ ఇన్ ద సెన్స్, డిహెచ్టిఎంఎల్ ఈజ్ ఏ హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ ఏ లాంగ్వేజ్, ఈజ్ నాట్ ఏ ఎస్ సార్. లాంగ్వేజ్ ఆర్ ఏ వెబ్ స్టాండర్డ్ డైనమిక్ హెచ్టిఎంఎల్ అని కూడా మనం అంటాం. సో ఈ హెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ద వెబ్ పేజెస్ ఇన్ డైనమికల్లీ ఓకే సార్. ఇంటరాక్ట్ చేయడం కోసం మనం ఈ డిహెచ్టిఎంఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ డిహెచ్టిఎంఎల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కంటెంట్ ఫార్మేట్ అని కూడా మనం చెప్పొచ్చు. కాంబినేషన్ ఆఫ్ అని అంటే ఏ టైప్ ఆఫ్ కాంబినేషన్ అని అంటే కేస్కేడ్ స్టైల్స్, అంటే సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజెస్. దీన్ని మనం డిహెచ్టిఎంఎల్ అని కూడా మనం పిలుస్తాం. అండ్ నాట్ ఓన్లీ దట్, అండ్ డోమ్, డిఓఎం డోమ్ అని కూడా మనం పిలుస్తాం. సార్, డోమ్ అన్నది ఇది హెచ్టిఎంఎల్ ఇంజెక్షన్ లో ఉందా సార్, అంటే టైప్స్ లోని? ఆ, అంటే మనం దీన్ని యాక్చువల్గా మనం డోమ్ అనేటువంటి దాన్ని ఏదైతే మనం పిలుస్తున్నామో, సో ఈ డోమ్ అనేటువంటి దానికి ఆ, మనం జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్ కేస్కేడ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో, అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటాం. ఎందుకంటే ఈ జావా స్క్రిప్ట్ అనేటువంటిదే యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎస్ సార్. సో అందుకని దీన్ని మనం ఏ విధంగా అనొచ్చానంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని కూడా అని అంటాం. ఎందుకంటే లైక్ ఏ ట్రీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది కాబట్టి, డేటా అనేటువంటిది ట్రీ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మనం డోమ్ అని కూడా మనం కాల్ చేస్తాం అనమాట ఎస్ సార్. అమ్మా. సో నెక్స్ట్ ఎస్. వీటిలో మనకి ఏదైతే మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నామో, యూజ్ చేసేటువంటి ఈ జావా స్క్రిప్ట్స్ అనేటువంటి టాపిక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నవేడేస్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ పేజెస్ ఈజ్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ సిఎస్ఎస్.
వై బికాస్ దట్ మోడిఫికేషన్ అంటే టెక్స్ట్ మోడిఫికేషన్ అండ్ కలర్ఫుల్ అట్రాక్షన్ పర్పస్ వీ హ్యావ్ టు యూజింగ్ దట్ సిఎస్ఎస్ అండ్ బటన్స్ వ్యాలిడ్ పర్పస్ కోసం మనం జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇవి రెండు కూడా మనకి రన్ అవ్వాలని అనుకున్నట్లయితే ది యూజింగ్ ఆఫ్ ది బ్రౌజర్స్ క్రోమ్, ఎడ్జ్, ఒపెరా ఏ అయితే బ్రౌజర్స్ అనేటువంటివి ఉన్నాయో ఈ బ్రౌజర్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని లాంగ్వేజెస్ అనేటువంటి వాటిని మనం రన్ చేస్తూ ఉంటాం. ఎస్ సార్. ఓకేనా? సో అయితే దీనిలో మనం వీటిని బ్రౌజర్స్లో మనం రన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ అదే కాకుండా వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని దీనిలో మనం చూసినట్లయితే జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్, ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తామని అంటే వేరియబుల్స్ అనేటువంటి వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్. ఏ టైప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తామని అంటే దీనిలో యాక్చువల్గా డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయడం కోసం యాక్చువల్గా అడుగుతాడు వాట్ ఈస్ ద వేరియబుల్స్. ద వేరియబుల్స్ ఈజ్ ద స్టోర్స్ ద వాల్యూస్. ఎస్ సార్. వేరియబుల్స్ ఈజ్ స్టోర్స్ ద వాల్యూస్. సో మనకి ఈ డేటా అనేటువంటి దాన్ని స్టోర్ చేయడానికి వేరియబుల్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. మనం ఓల్డ్ ఫంక్షన్స్లో ఏ అయితే ఓల్డ్ ఫంక్షన్స్లో మనం ఎక్కువగా వేరియబుల్స్ అనేటువంటి వాటిల్లో మనం డేటా అనేటువంటి దాన్ని వేరియబుల్స్లో స్టోర్ చేసేవాళ్ళం. ఇప్పుడు మోడర్న్గా బ్లాక్స్ అనేటువంటి వాటిల్లో మనం యూజ్ చేస్తున్నాం. వీటిని లెట్ అనేటువంటి దాంతో మనం యూజ్ చేస్తాం. వేరియబుల్స్లో విఏఆర్ అని చెప్పి కీవర్డ్తో యూజ్ చేస్తాం. ఇప్పుడు మోడర్న్ దానిలో ఎలా అని అంటే బ్లాక్స్లో మనం యూజ్ చేస్తున్నాం. అవునా? ఎస్ సార్. బ్లాక్స్ అనేటువంటి వాటిలో యూజ్ చేస్తున్నాం. దానిలో ఇప్పుడు మోడర్న్ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్గా అయితే లెట్ అనేటువంటి వాటిలో మనం బ్లాక్స్లో మనం యూజ్ చేస్తున్నాము. ఇంకోటి ఒక వాల్యూ అనేటువంటి దాన్ని కాన్స్టెంట్గా స్టోర్ చేయాలని అనుకున్నట్లయితే దానికి కాన్ ఈ విధంగా కీవర్డ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఒక వాల్యూని మనం చేంజ్ చేయకుండా ఫిక్స్డ్గా మనం యూజ్ చేయాలని అనుకున్నట్లయితే, కాన్స్టెంట్గా మనం యూజ్ చేయాలని అనుకున్నట్లయితే సో అలాంటి వాటి కోసం ఈ విధమైనటువంటి కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓల్డ్ టైప్లో వేరియబుల్ అనేటువంటి వాటిని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు బ్లాక్స్లో యూజ్ చేస్తాం కాబట్టి మోడర్న్గా సో దాన్ని లెట్ అనేటువంటి దాంతో వాల్యూస్ని దీనిలో స్టోర్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ వేరియబుల్స్కి వాల్యూస్ అనేటువంటి చేంజ్ చేయకుండా ఫిక్స్డ్గా యూజ్ చేయాలని అనుకుంటే కాన్స్టెంట్ అనేటువంటి కీవర్డ్ ఉంటుంది కాబట్టి దానిలో షార్ట్ నేమ్ కాన్స్ట్ అని చెప్పి దీన్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఎస్ ఏమా? సార్. ఎస్ అయితే సార్. ఎస్ సార్. ఓకే రైట్. సో దీనిలో మనకి ఈ డేటా టైప్స్ అనేటువంటి జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో మనం వెబ్ పేజెస్ లో జావా స్క్రిప్ట్స్ అనేటువంటి వాటిలో మనం చూస్తే ఈ డేటా టైప్స్ అనేటువంటిది ఎన్ని రకాలుగా మనం యూజ్ చేస్తామని అంటే డేటా టైప్స్ అనేటువంటిది నెంబర్స్ అనేటువంటి వాటిని అంటే రియల్ నెంబర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి అనేటువంటి కీవర్డ్ని యూజ్ చేస్తాం. నంబర్స్ అనేటువంటి వాటిని అండ్ నెక్స్ట్ ఏదైనా బల్క్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలని అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయాలని అనుకుంటే స్ట్రింగ్ అనేటువంటి డేటా టైప్ని యూజ్ చేస్తాం. అండ్ ఒకటి మనం ఏదైనా ఒక డేటా టైప్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటిది మనం యూజ్ చేయాలని అనుకుంటే బులెన్ డేటా టైప్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఎస్ సార్. బులెన్ డేటా టైప్ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి వాటిని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ ఇంకొకటి అసలు డేటా టైప్ అనేటువంటిది యూజ్ చేయకుండా ఉన్నట్లయితే అలాంటి వాటిని ఏమంటామంటే అన్డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటారు. ఒకవేళ ఎంటీగా ఉన్నది అని అనుకుంటే వాల్యూ అనేటువంటిది వేరియబుల్ లేకుండా ఉన్నది అని అనుకున్నట్లయితే ఎంటీగా ఉందనుకుంటే వాటిని నల్ అని చెప్పి అని అంటాం అనమాట. ఏమా? సో దీనిలో నెంబర్స్ అనేటువంటి వాటికి ఓన్లీ నెంబర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఆర్ డెసిమల్ నెంబర్ ఆర్ ఫ్లోట్ నెంబర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. స్ట్రింగ్ అని అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని అంటాం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ కొటేషన్స్లో మనం యూజ్ చేయాలి. ఇలా దీన్ని స్ట్రింగ్ అని అంటాం. అదే ఒకటే యూజ్ చేస్తే దాన్ని క్యారెక్టర్ డేటా టైప్లో యూజ్ చేస్తాం. అలా కాకుండా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని స్ట్రింగ్ అని మనం కాల్ చేస్తాం. ఈ స్ట్రింగ్ని ఎప్పుడు మెన్షన్ చేసి మనకి డబుల్ కొటేషన్ విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో మనం యూజ్ చేయాలి. ఏమ్మా? సో ఓకే సార్. ఎస్ దీనిలో సార్. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి వాటిని మాత్రమే మనం డిఫైన్ చేయాలని అనుకున్నట్లయితే సో మనం బులెన్ డేటా టైప్ అనేటువంటి వాటిని
యూజ్ చేస్తాము. సో అన్డిఫైన్డ్ అంటే ఇంకా దీనికి రిజల్ట్ అనేటువంటిది ఉండదు. నల్ అంటే జీరో, ఏమీ యూజ్ చేయట్లేదు అనేటువంటిది లెక్క. సో ఈ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అనేటువంటి ఏ అయితే ఉన్నాయో ఈ డేటా టైప్స్ అన్నిటినీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఎస్ సార్. ఈ డేటా టైప్స్ అన్నిటినీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి ఓకే సార్. నంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ బులెన్ ఇవన్నీ కూడా మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఇప్పుడు ఈ ప్రిమిటివ్ డేటా టైప్సే కాకుండా మనకి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటివి కూడా ఉంటాయి, కొన్ని డేటా టైప్స్ అనేటువంటి. సో మనల్ని అడుగుతాడు డెఫినెట్గా షార్ట్ క్వశ్చన్స్లో ప్రతి ఏ లాంగ్వేజ్లో జావా తీసుకున్నా, లేకపోతే డిబిఎంఎస్ తీసుకున్నా, లేకపోతే సి లాంగ్వేజ్ తీసుకున్నా, ఏ లాంగ్వేజ్లో అయినా మనకు ఆ సబ్జెక్ట్లో అడిగేటువంటి మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్స్ డేటా టైప్స్, రైట్ ఏ డేటా టైప్స్ అని అడుగుతాడు. ఏమో ఓకే సార్. ఎస్ సార్. ఈ డేటా టైప్స్లో ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం వీటిని, నాన్ ప్రిమిటివ్. సో ఈ ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఈ విధంగా అనుకున్నాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండేటువంటి ప్రతిదాన్ని కూడా నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటాం. ఓకే సార్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా అంటే ఏంటి అర్థం? మనకి నేమ్ అనేటువంటిది ఉన్నదనుకోండి, ఈ నేమ్ అని చెప్పి మనం అక్కడ యూజ్ చేసుకుని విత్ ఇన్ దానిలో మనం ఇక్కడ శిరీష అని నేమ్ అనేటువంటి వాటితో ఇలా మనం డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇలా ఉన్నట్లయితే అవును ఇది సార్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా అనమాట. ఎస్ ఓకే. సార్. అండ్ నెక్స్ట్ మనం వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేయడానికి మనం నెంబర్స్ అనేటువంటి ప్రిమిటివ్ డేటా టైప్ అంటే ఇంటిజర్ ఏ ఈక్వల్ టు 10 అని యూజ్ చేస్తాం మామూలుగా అయితే ఇక్కడ. కానీ అదే నాన్ ఎస్ ప్రిమిటివ్ సార్. డేటా టైప్స్లో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అని అన్నామంటే ఇప్పుడు వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ని మనం అసైన్ చేసాం? 10 సార్. వేరియబుల్లో 10 అనేటువంటి వాల్యూని దీనిలో అసైన్ చేసాం, అంటే వన్ వాల్యూని ఏ అనేటువంటి దానిలో స్టోర్ చేసాం. ఇంకొక వాల్యూ యూజ్ చేయాలని అనుకుంటే మళ్ళీ దానికి బి అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకుని ఇవన్నీ డిఫైన్ చేస్తాం సార్. మళ్ళీ 20 అని చెప్పి డిఫైన్ చేస్తాం. అలా వద్దు నాకు. ఎస్ సార్. మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని ఒకటే వేరియబుల్లో నేను స్టోర్ చేయాలని అనుకున్నట్లయితే మల్టిపుల్ వాల్యూస్ని అంటే ఇప్పుడు ఫర్ అలా. ఎగ్జాంపుల్ ఏ అనేటువంటి దానిలో ఇక్కడ 10, ఇక్కడ 20, 30 ఇలా మనం ఇలా మల్టిపుల్ వాల్యూస్ని ఏలో స్టోర్ చేయడానికి ఉంటుందా? ఇలా చేయడానికి ఉండదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎరే అనేటువంటి దానిలో మనం స్టోర్ చేస్తాం అనమాట. ఈ విధంగా 20, 30 అండ్ 40 ఈ విధంగా మనం బల్క్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటి వాటిని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలని అనుకుంటే ఈ విధంగా ఎరే అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. దీన్ని ఎరే అంటాం అనమాట దీన్ని. ఓకేనమ్మా? ఎస్ హలో. సార్. దీనిలో ఎస్ సార్. ఎస్ సార్. ఈ అరే అనేటువంటిది మనకి దీనిలోనే సింగిల్ డైమెన్షనల్ అరే, దీన్ని వన్ డైమెన్షనల్ అరే అని అంటారు, 1D అని అంటాం, 2D అంటాం, అండ్ ఓకే మల్టీ సార్. డైమెన్షనల్ అరే, వన్ డైమెన్షనల్ అరే, టూ డైమెన్షనల్ అరే అండ్ మల్టీ డైమెన్షనల్ అరే అనేటువంటి విధంగా కూడా మనం వీటిని పిలవచ్చు అనమాట. సో ఇలా ఉండేటువంటి వాటిని మనం ఏమంటామంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని మనం పిలుస్తాం అనమాట. ఏమా? ఎస్ సార్. ఎస్ సార్. అంటే దీనిలో సార్ ఉండేటువంటి ఇప్పుడు ఇలాగా సార్ ఇప్పుడు ఇలాగా ఒక దాంట్లోనే 10, 20, 30, 40 ఇచ్చారు కదా సార్. అవునమ్మా. వాల్యూస్ ఎలా అసైన్ అవుతుంది సార్? అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక్క దీనిలో అది ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈయనంతటిని కలిపి మనం ఇండెక్స్ లో స్టోర్ చేసుకుంటది అనమాట. ఇండెక్స్ లో అంటే ఎలా స్టోర్ చేసుకుంటది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఇండెక్స్ ఉంది. ఈ ఇండెక్స్ అని అంటే ఈ విధంగా ఉండేటువంటిది ఓకే సార్. 1 2 3 4 1 2 3 4. సో ఇక్కడ దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా స్టోర్ చేసుకుంటది అని అంటే ఇక్కడ 10, 20, 30, 40. 40. ఎస్ సార్. దీనిలో ఇది తీసేద్దాం ఇక్కడ.
ఇలా స్టోర్ చేసుకుని దీనికి ఏంటంటే అడ్రస్ అనేటువంటి దాన్ని అసైన్ చేస్తుంది అనమాట. ఇలా ఇక్కడ 0 అడ్రస్ ఇది, 0 అడ్రస్ ఇది. దీని తర్వాత ఇది 1, ఇది 2, 2, ఇది 3. 3. ఈ విధంగా ఎస్ సార్. అడ్రస్ అనేటువంటిది అసైన్ అవుతుంది. దీన్ని ఏమని పిలుస్తారనంటే ఇండెక్స్ అని పిలుస్తారనమాట. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఇండెక్స్ అని పిలుస్తారు. ఇండెక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ అనేటువంటి దానికి ఒక నేమ్ అనేటువంటి దాన్ని, ఈ ఇండెక్స్ నేమ్ ఏంటంటే ఏ అనమాట. ఏ అనేటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 అనేటువంటి దాన్ని కాల్ చేయాలని అనుకున్నట్లయితే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే ఏ ఆఫ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనిలో ఇక్కడ మనకి 0 పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని నాకు ఇవ్వమని చెప్తాం. అప్పుడు ఏది ప్రింట్ అవుతుందండి అంటే 10 అనేటువంటిది ప్రింట్ అవుతుంది. ఓకే సార్. అదే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 అనేటువంటిది మనకి కాల్ చేయాలని అనుకోండి. సో 30 అనేటువంటి దాన్ని కాల్ చేయాలని అనుకుంటే అది సెకండ్ లొకేషన్లో ఉంది. సో కాబట్టి ఈ విధంగా మనం కాల్ చేస్తే అప్పుడు 30 అనేటువంటి వాల్యూ అనేటువంటిది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా లొకేషన్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ ద వాల్యూస్ కెన్ బి అసైనింగ్. ఏమా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో ఈ విధంగా మనకి వాల్యూస్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ ఉన్నటువంటి ఇండెక్స్లో ఈ విధంగా ఈ ఇండెక్స్ అనేటువంటి నేమ్లో మనకి స్టోర్ అవుతాయి అనమాట. ఇలా మల్టిపుల్గా వాటిని కాల్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఆ పర్టికులర్ అడ్రస్ అనేటువంటి దాన్ని యూజ్ చేసుకుని అప్పుడు ఆ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం కాల్ చేసుకుంటాం అనమాట. క్లియర్? ఎస్ సార్. రైట్. ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేటువంటి వాటిని మనం ఏమంటాం అని అంటే సింగిల్ వాల్యూ వేరియబుల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా సింగిల్ ఎస్ సార్. వాల్యూ వేరియబుల్స్ అని సింగిల్ అంటాం. వాల్యూస్. ఎస్. ఇది నాన్ ప్రిమిటివ్ ఎస్ సార్. అనేటువంటి ఉన్నాయంటే ఇవి కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటి వాటిని నాన్ ప్రిమిటివ్ వాల్యూస్ అని అంటాం. ఎస్ సార్. కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఓకే. సో ఇది చాలా ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, రిమైండ్ చేసుకోగలిగేటువంటిది. ప్రిమిటివ్ ఈజ్ ఏ సింగిల్ వాల్యూ డేటా టైప్స్ అండ్ నాన్ ప్రిమిటివ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అనేటువంటి వాటిని కలెక్షన్ మనం ఆఫ్ అంటాం. వాల్యూస్. సో ఇందులో మనకి ఒకటే వాల్యూ అనేటువంటిది కాదు, మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని అసైన్ చేస్తున్నాం వేరియబుల్లో. అవునా? అవును సార్, అవును సార్. అండ్ ఆబ్జెక్ట్ విషయంలో కూడా అంతే. నేమ్ అని అంటే నాట్ ఓన్లీ దట్ శిరీష. సో వీటిని కూడా మల్టిపుల్ నేమ్స్ అనేటువంటి వాటిని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నంబర్ అనేటువంటి వాటిలో A = 10 అని అంటే ఓన్లీ 1 వాల్యూ మాత్రమే వేరియబుల్లో మనం స్టోర్ చేస్తాం. స్ట్రింగ్ అనేటువంటిది కూడా ప్రిమిటివ్ వాల్యూస్. ఎస్ స్ట్రింగ్ సార్. స్ట్రింగ్ అనేటువంటిది కూడా జస్ట్ 1 వర్డ్ మాత్రమే మనం దీనికి యూజ్ చేయగలుగుతాం. బులెన్లో కూడా జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేటువంటి వాటిని మనం మాత్రం చెప్పగలుగుతాం తప్ప మనం మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటిని మనం అక్కడ చెప్పలేము. సో ఈ విధంగా ఉండేటువంటి వాటిని అన్నిటిని డేటా టైప్స్ అని అంటాడు. ఒకవేళ వాడు రాయమని అంటే బ్రీఫ్లీ డిస్కస్ అబౌట్ ద వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అని అన్నాడు అని అనుకోండి. సో అప్పుడు వేరియబుల్స్ ఇన్ ఓర్ వెర్షన్స్ వీఆర్ యూజింగ్ ద వేరియబుల్స్ and nowadays in modern way we are using the blocks. So that purpose we have to using this let, and if you want to assigning any constant value, so in that purpose we have to use that constant keyword. Okay. And data types are the Yes, two sir. type of data types are there. One is the primitive data types and second one is the non-primitive data type. Primitive data type and its subheading beti the primitive data type is a single value storage purpose we have to using this type of primitive data types. Primitive data types are number, string, boolean, undefined and null అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాము అని చెప్తాం. ఎస్ ఓకే. సార్. సో దీని పరంగా మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ ప్రిపేర్ అయిపోతుంది, రెడీ అయిపోయినట్టే ఓకే మనకి సార్. లెక్క ఈ విషయంలో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎస్ సార్. దీంతో పాటు కామన్ గా అండ్ రెగ్యులర్ గా కూడా మనల్ని అడిగేటువంటి టాపిక్ ఏంటంటే ఆపరేటర్స్. జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటిలో ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని కూడా ఆపరేటర్స్. ఉమ్, ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని ఎందుకు యూజ్ చేస్తారు, ఫర్ వాట్ పర్పస్ యూ హ్యావ్ టు యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఆపరేషన్స్. ఓకే. ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ యూజ్ చేస్తాము అని అంటే నెంబర్ 1 అర్థమెటిక్ ఆపరేషన్స్. ఎస్ సార్.
అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఏ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాము అని అంటే ఎడిషన్ అనేటువంటి ఆపరేటర్ అండి, అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అనేటువంటి ఆపరేటర్, అండ్ మల్టిప్లికేషన్ పర్పస్ యూ హ్యావ్ టు యూజ్ ఇన్ దట్ ఆస్ట్రిక్ అనేటువంటి ఆపరేటర్ అండ్ డివిజన్ ఆపరేటర్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ అర్థమెటిక్ ఆపరేటర్స్. ఎస్ సార్. అండ్ సెకండ్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. కంపారిజన్ అంటే ఈక్వల్ టు సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ ట్రిపుల్ ఈక్వల్ టు ఈక్వల్ టు ఓకే సార్. అండ్ గ్రేటర్ దెన్ అండ్ లెస్ దాన్. గ్రేటర్ దాన్ లెస్ దాన్. వీటిని మనం ఏమంటాం అంటే కంపారిజన్ ఆపరేటర్ అంటారు. సో దీనిలో మనం ఇంకా కొంచెం చూడాలని అనుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది పర్సన్స్ దే ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ బై ది యూజింగ్ ఆఫ్ దిస్ ఈక్వల్ టు అండ్ డబుల్ ఈక్వల్ టు అండ్ ట్రిపుల్ ఈక్వల్ టు. ఎస్ ఓకే, సార్. సో ఆ కంపారిజన్ అనేటువంటిది ఏంటని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ టు అనేటువంటిది ఆపరేటర్ అనేటువంటిది ఉన్నదని అనుకుంటే, సో దీనిలో ఉండేటువంటి కంపారిజన్ ఎలా ఉంటుందని అంటే లూజ్ కంపారిజన్. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 10 ఈక్వల్ టు 20 మనం అన్నాం అనుకోండి. సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ 10 కాకపోవచ్చు. ఎంత అవ్వచ్చు అంటే 10.01 అవ్వచ్చు. ఇలా మనం చెప్పామని అంటే 10 ఈక్వల్ టు 10 అని అన్నామని అంటే ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ 10 ఈక్వల్. ఇందులో ఒకవేళ డెసిమల్ పాయింట్స్ ఇంకా వేరే ఏమైనా ఉండొచ్చు అనేటువంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అని అన్నామని అనుకున్నట్లయితే ఇక్కడ అంటే కొంచెం స్ట్రిక్ట్ అనమాట. అంటే స్మాల్ లూజ్ అనొచ్చు. అంటే దీనిలో 10 అనేటువంటి వాల్యూని ఇక్కడ 10 అనేటువంటి దాంతో మనం కంపేర్ చేస్తున్నప్పుడు, డబుల్ ఈక్వల్ టు అనేటువంటి దాంతో మనం కంపేర్ చేస్తున్నప్పుడు దీని వాల్యూ అనేటువంటిది ఎలా ఉండొచ్చు అని అంటే 10.000000 ఇక్కడ 1 ఉండొచ్చు. ఎస్ సార్. ఓకేనా? సో ఇలాంటి విషయంలో కంపారిజన్ చేసేటప్పుడు ఎప్పుడైతే నువ్వు త్రిబుల్ ఈక్వల్ టు అని అంటున్నావో దిస్ ఈజ్ ఏమంటావు అంటే స్ట్రిక్ట్ అనేటువంటి దానికి వస్తుంది అనమాట. స్ట్రిక్ట్ అంటే ఏంటి? 10 ఈక్వల్ టు ఎగ్జాక్ట్ 10 ఇంకంతే. ఒక ఇంచు ఒక పాయింట్ అటు కానీ ఒక పాయింట్ ఇటు కానీ ఏది కూడా కంపారిజన్లో డిఫరెన్స్ అనేటువంటిది లేదు అని చెప్పడం కోసం ట్రిపుల్ ఈక్వల్ టు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఎస్ సార్. ఓకేమ్మా, సో ఈ విధంగా మనకి ఎస్ సార్. కంపారిజన్ అనేటువంటి వాటిల్లో మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు నీకు అర్థమైందా సింగిల్ ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు, ట్రిపుల్ ఈక్వల్ టుకి? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్ థర్డ్ వన్. స్మాల్ లూస్ కి ఇన్ని వాల్యూస్ ఎందుకు వచ్చినాయి సార్? 0.001 అంటే ఇప్పుడు 9 అనేటువంటి దాన్ని యూజ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10ని 9తో డివిజన్ చేయాలని అనుకో. సో ఈ రెండింటిని మనం కంపారిజన్ చేయాలని అనుకుంటే ఎలా వస్తుంది మనకి వాల్యూ? ఎలా వస్తుంది? ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది కదా. దానికి ఎండింగ్ పాయింట్ అనేటువంటిది ఉండదు, అవునా? 9ని 10తో డివిజన్ చేసేటప్పుడు దాని వాల్యూ ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది కదా, ఎస్ సార్. అవునా? 1.0 అని చెప్పి మనకు ఆ వాల్యూ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ కంపారిజన్ అనేటువంటి దాన్ని మనం చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లూజ్ ఉందని అనుకోండి, ఇన్ఫినిటీ వాల్యూస్ కింద ఇక్కడ మనం ఇన్ఫినిటీ వాల్యూస్ అనేటువంటి దానిగా చెప్పొచ్చు. దీనికన్నా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఎస్ సార్. ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఇది సింగిల్ ఈక్వల్ టు అనేటువంటిది ఈ కంపారిజన్ ఎలా ఈ విధమైనటువంటి ఇన్ఫినిటీ ఒకవేళ ఉంటే మనం ఈ సింగిల్ ఈక్వల్ టు అనొచ్చు. ఒకవేళ మనకి ఈ స్మాల్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, సో స్మాల్లో జస్ట్ ఈ లిటిల్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ అనేటువంటిది ఉండొచ్చు. 10 అనేటువంటిది .01 అనేటువంటి దానిగా ఇలా కొంచెం ఇది దీనికన్నా కొంచెం స్ట్రిక్ట్ అన్నట్లు లెక్క కంపారిజన్లో. ఇదైతే మనకి ఫుల్ స్ట్రిక్ట్ అనమాట. ఈ 10 ఈక్వల్ టు 10 అనేటువంటిది ఎగ్జాక్ట్ 10 అనేటువంటిదే మనకి డిఫరెన్స్ అనేటువంటి చూపిస్తుంది. అర్థమైందమ్మా ఎస్ సార్. కదా? ఎస్ సార్. రైట్. అండ్ Yes, sir. థర్డ్ వన్ ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్ అనేటువంటి వాటిలో యాంపర్సెంటైల్స్ అనేటువంటి వాటిని మనం చూస్తాము. అండ్ నెక్స్ట్ ఆర్ అనేటువంటి వాటిని కూడా మనం చూస్తాము. అండ్ ఆర్ అనేటువంటి వాటిని మనం లాజికల్ ఆపరేటర్స్ అని అంటాం. వాటి కోసం మనం యూజ్ చేస్తాం అండ్ ఆర్ అనేటువంటి వాటిని. ఎస్ సార్.
ఏమా? సో ఇప్పుడు మనం దీనిలో మల్టిపుల్ కండిషన్స్ అనేటువంటి వాటిని మనం చెక్ చేయాలని అనుకున్నట్లయితే, సో దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్ట్రా నోట్ అనేటువంటి దానికి కూడా మనం చెప్పొచ్చు. ఏంటని అంటే మల్టిపుల్ కండిషన్స్ అనేటువంటి వాటిని చెక్ చేయాలని అనుకుంటే ఏ టైప్ ఆఫ్ కండిషన్ మనకి కంపారిజన్ కండిషన్ అనేటువంటిది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది. మల్టిపుల్ ఇవన్నీ కూడా సింగిల్ అనేటువంటి అర్థమెటిక్ కానీ లేకపోతే లాజికల్ కానీ ఇవన్నీ కూడా సింగిల్గా ఉండేటువంటి కండిషన్స్ మాత్రమే మనం చెక్ చేయగలుగుతాం. అదే మల్టిపుల్ కండిషన్స్ అనేటువంటి వాటిని మనం చెక్ చేయాలని అనుకున్నట్లయితే, సో వాటిని మల్టిపుల్ కండిషన్స్ కోసం ఏ గ్రేటర్ దాన్ బి ఈ విధంగా అండ్ బి లెస్ దాన్ 10 ఈ విధంగా మనం యూజ్ చేసామని అనుకున్నట్లయితే ఇది మల్టిపుల్ కండిషన్స్ని అండ్ అనేటువంటి లాజికల్ ఆపరేటర్ని యూజ్ చేస్తూ ఇలా కంపారిజన్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే, సో ఇవి మల్టిపుల్ కండిషన్స్ని మనం చెక్ చేయొచ్చు ఈ విధంగా కదా. ఎస్ సార్. సో ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిలో ఈ విధంగా మనకి జావా స్క్రిప్ట్స్ అనేటువంటి వాటిలో ఈ ఆపరేటర్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేస్తాము. ఏమా? ఎస్ సార్. సో నెక్స్ట్ దీనిలో ఉండేటువంటి మనకి సిలబస్లో వచ్చినటువంటి విధంగా మనం జావా స్క్రిప్ట్స్ అనేటువంటి వాటిలో మనం చేయడానికి ఇంకోటి కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్ అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటిది ఉంది. సో ఇది ఈ టాపిక్ పేరేంటంటే కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్. ఈ ఈ కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని స్టేట్మెంట్స్ అనేటువంటి వాటి ప్రకారంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. స్టేట్మెంట్స్. సో స్టేట్మెంట్ sir. దేనిలో యూజ్ చేస్తాం మనం? స్టేట్మెంట్ అనేటువంటిది స్టేట్మెంట్స్ అనేటువంటి వాటి ప్రకారంగా మనం ఈ కంట్రోల్ ఫ్లో అండ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫ్లో స్టేట్మెంట్స్ సార్ ఫార్ లూప్, వైల్ లూప్. ఎగ్జాక్ట్లీ అది అది మనకు ఓవరాల్గా మనకు తెలుసు. కానీ వాటిని మనం ఎలా ఒకవేళ వాడు అడిగాడు అని అనుకోండి, రైట్ ఏ కంట్రోల్ ఫ్లో అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్ అని అన్నాడు అనుకోండి, స్టేట్మెంట్స్ ఎందులో రాస్తాం మనం? బ్లాక్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం స్టేట్మెంట్స్ని. అవునా? సార్. ఇక్కడ ఇక్కడ ఎస్ స్టేట్మెంట్ సార్. ఎన్ని స్టేట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో? నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. నెంబర్ ఆఫ్ బ్లాక్స్లో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ అనేటువంటిది ఉందని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక్కడ స్టేట్మెంట్ 1 అని యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి, ఇంకొక బ్లాక్ ఓపెన్ చేస్తాము, ఇక్కడ స్టేట్మెంట్ 2 అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అంతేనా? ఎస్ సార్. ఇందులో ఎస్ సార్. స్టేట్మెంట్ 2 అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిలోనే మనం ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ ఫ్లోని యూజ్ చేస్తామని అనుకుంటే, సో దీనిలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కంట్రోల్ ఫ్లోస్ అనేటువంటివి ఉన్నాయి. ఆ టైప్స్ అనేటువంటి ఏంటనంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఏమేమి కండిషనల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ స్విచ్ కండిషన్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏమా? Yes, sir. అర్థమవుతుందా? ఎస్ సార్. సో దీనిలో మనకి ఈ కండిషన్ స్టేట్మెంట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్, స్విచ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా ఉన్నాయి. ఓకే సార్. నాన్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ నాన్ కండిషనల్ స్టేట్మెంట్స్ని దేని నాన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటామంటే నార్మల్ స్టేట్మెంట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని నాన్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని అంటాం. అంటే వితౌట్ యూజింగ్ ఇఫ్ అండ్ స్విచ్ అనేటువంటి వాటిని యూజ్ చేయకుండా స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేసినట్లయితే దట్ ఈస్ ఎ నాన్ కండిషనల్ స్టేట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ స్టేట్మెంట్ అని అంటాం. ఎస్ సార్. ఓకే. సో మనం అంటే ఒకవేళ ఇప్పుడు ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇఫ్ అనేటువంటిది మనం దేనికోసం యూజ్ చేస్తాము? కండిషన్ కోసం యూజ్ చేస్తాము. అదే స్విచ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ స్విచ్ అనేటువంటిది దేనికోసం యూజ్ చేస్తామని అంటే మల్టిపుల్ చాయిసెస్ అనేటువంటి వాటిని కండిషన్ వైజ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నట్లయితే స్విచ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది, ఏంటి వీక్ ఆఫ్ ది డేస్ అనేటువంటి వాటిల్లో మనకి వీక్ ఆఫ్ ది డేస్లో మండే
అని రాసి స్విచ్ అని యూజ్ చేసి మళ్ళీ ట్యూస్డే ఇలా మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒక్కొక్క స్టేట్మెంట్ని మనం అక్కడ మెన్షన్ చేసిన తర్వాత మనం ఇన్పుట్ అనేటువంటిది 2 అని ఇన్పుట్ ఇస్తే అప్పుడు ఆ సెకండ్ డే ఏ వీక్ అని చెప్పి మనకు ఐడెంటిఫై చేయాలని అనుకుంటే అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ప్రకారంగా దాన్ని ఐడెంటిఫై చేయాలనుకుంటే స్విచ్ కండిషన్ స్టేట్మెంట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. అవునా? ఓకే సార్. ఇఫ్ అనేటువంటిది కండిషన్ ఉందనుకోండి, ఇఫ్ స్టేట్మెంట్స్ లో ఒక స్టేట్మెంట్ మాత్రమే మనం కండిషన్ వైజ్ గా మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. సో కండిషన్లు అనేటువంటి వాటిని మనం అడిగినప్పుడు ద కండిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటువంటి మనం అడిగినప్పుడు స్టేట్మెంట్స్ ఆర్ ద 2 type of statements are we are using. The first one is the conditional and second one is the non-conditional. The conditional statements are the example of the if condition and switch condition అని చెప్తాను అనమాట. సో నాన్ కండిషనల్ అంటే వితౌట్ యూజింగ్ ఇఫ్ అండ్ స్విచ్ కండిషన్స్ వీఆర్ కాలింగ్ యాజ్ ఏ నాన్ కండిషనల్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ నార్మల్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకే, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నటువంటి వీటిలన్నిటిని కూడా టాపిక్ వైజే కాదు, నాట్ ఓన్లీ టాపిక్ అండ్ క్వశ్చన్ వైజ్ కూడా మనం మీకు ఓవరాల్గా ఎలాగ డిఫరెన్షియేషన్, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మనకి ఎలా ఉంటుందండి అంటే ఆపరేటర్స్ అండ్ కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్ అండ్ డేటా టైప్స్ ఇలా చెప్పని ఉంటుంది. బట్ హౌ దే ఆర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ and if they are asking like this type of question, the how to give that answer, how to write the answer, and this particular details you must and should know that. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. మనకు అప్పుడు తెలిసినప్పుడే అప్పుడు మనం కేటగిరీస్ చేసుకోగలుగుతాం. ఓకే, డేటా టైప్స్ అంటే ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ ఉంటాయి అనమాట. సో ప్రిమిటివ్ అంటే ఏంటి? సింగిల్ వాల్యూస్ అసైన్ చేసేటువంటి వాటి డేటా టైప్స్ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ద డేటా టైప్స్. నాన్ ప్రిమిటివ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఏ వాల్యూస్ అండ్ మల్టిపుల్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ అండ్ అరేస్ అనమాట. సో ఇలా మనం కేటగిరీస్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్లియర్గా గుర్తుంటుంది, వాడు ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ రాయొచ్చు. ఓకేనమ్మా? సో దీనిలో కూడా మనకి కంట్రోల్ ఫ్లో అని మనం దీనిలో యూజ్ చేసిన తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే లూప్స్ అనేటువంటి ఈ జావా స్క్రిప్ట్స్ అనేటువంటి వాటిలో లూప్స్ అనేటువంటి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఈ లూప్స్ కూడా ఒకసారి చూద్దాం. లూప్స్. సో ఈ లూప్స్ అనేటువంటి వాటిని మనం చూస్తే రైట్. సో ఈ లూప్స్ అసలు ఎందుకోసం యూజ్ చేస్తాము అని అంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ కోడ్ అనేటువంటి దాన్ని రిపీట్ చేయడం కోసం లూప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాము. ఏమా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం ఫర్ లూప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ఈ ఫర్ లూప్ అనేటువంటిది దేనికోసం అని అంటే ఫిక్స్డ్ ఇటరేషన్ అనేటువంటిది మనకి ఉండడానికి. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి చూపిస్తాను. ఫర్ అనేటువంటి వాటిలో ఒక స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలని అనుకుంటే i = 0 అండ్ i లెస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ i ++. సో ఇదొక స్టేట్మెంట్, ఇది ఫిక్స్డ్ స్టేట్మెంట్. ఏంటి ఫిక్స్డ్ స్టేట్మెంట్? నాకు దీన్ని ఏమంటామని అంటే కండిషన్ వైజ్గా మనకి వెళ్తుంది. i గ్రేటర్ దాన్ 3 అని అంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కండిషన్. దిస్ ఈస్ ద ఇనిషియలైజేషన్. ఎక్కడి నుంచి నాకు ఇనిషియలైజేషన్ అవ్వాలి? 0 లొకేషన్ నుంచి నాకు ఇనిషియలైజేషన్ అవ్వాలి. అంటే ఎక్కడ? ఈ ఇండెక్స్లో 0 నుంచి నాకు ఇనిషియలైజేషన్ అవ్వాలి అని చెప్తున్నట్లు లెక్క అనమాట. దిస్ ఈస్ ద ఇనిషియలైజేషన్. దిస్ ఈస్ ద కంట్రోల్ స్టేట్మెంట్. కంట్రోల్ అంటే ఏంటి? i గ్రేటర్ దాన్ 3 అంటే ఎక్కడి వరకు నాకు ఇది రిపీట్ అవ్వాలి, లూప్ అవ్వాలి? 3 వరకు లూప్ అవ్వాలి. i వాల్యూ అనేటువంటి 0 అయిన తర్వాత అప్పుడు ఆ కండిషన్ ఇది ట్రూ అయితే అప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవ్వాలి. దాని తర్వాత ఇది ఇంక్రిమెంట్ అనేటువంటి దాన్ని అంటాము. మైనస్ ఉంటే డిక్రిమెంట్ అని అంటాం. దీన్ని ఏమని పిలుస్తారంటే అప్డేట్ అని పిలుస్తారు దీన్ని. ఫస్ట్ ఇనిషియలైజేషన్, ఇక్కడికి వచ్చేటప్పటికి కంట్రోల్ కండిషన్ స్టేట్మెంట్, ఇక్కడికి వచ్చేటప్పటికి అప్డేట్ అని అంటాం. ఓకే, అంటే i వాల్యూ 0 అయిన తర్వాత i గ్రేటర్ దాన్ 3 అని కండిషన్ ట్రూ అవుతే అప్పుడు స్టేట్మెంట్ నాకు ప్రింట్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ i వాల్యూ 1 అనేటువంటిది ఇంక్రిమెంట్ అవ్వాలి. అప్పుడు i వాల్యూ 1 అవుతుంది. 1 అనేటువంటిది మళ్ళీ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే అప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. మళ్ళీ 1కి i++ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ నాకు అది 2 అవుతుంది, అది ప్రింట్ అవుతుంది. 1 తర్వాత 2 అని ప్రింట్ అవుతుంది. అలా ఎక్కడి వరకు? 3 వరకు మాత్రమే. ఓకే, సో అంటే ఇది ఫిక్స్డ్ ఇటరేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట మనకి దేనిలో? ఫర్ అనేటువంటి దానిలో.
ఫర్ లూప్ అని అంటాం. అండ్ ఇంకొకటి వైల్ లూప్ అనేటువంటిది ఉంది. ఈ Yes, వైల్ sir. లూప్ అనేటువంటిది ఏంటని అంటే అండ్ కండిషనల్ బేస్డ్గా ఉండేటువంటి స్టేట్మెంట్ అని కూడా మనం అనొచ్చు దీన్ని. కండిషన్ బేస్డ్గా ఉండేటువంటి స్టేట్మెంట్ అని మనం చెప్పొచ్చు. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ట్రూ దిస్ పర్టికులర్ ఫర్ కండిషన్ దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి ప్రింట్ దిస్ వైల్ లూప్. ఏమా ఈ ఈ కండిషన్ అనేటువంటిది నాకు ట్రూ అవ్వకపోతే నెక్స్ట్ నాకు ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పి కండిషన్ బేస్డ్గా వైల్ లూప్ అనేటువంటి దాన్ని ఇస్తాము. దీని తర్వాత ఇంకొక sir. లూప్ ఉంది ఏంటంటే డూ వైల్. సో నెక్స్ట్ దీనిలో ఉండేటువంటి లూప్ ఏంటని అంటే డూ వైల్ అనేటువంటిది. సో మనకి ఈ డూ వైల్ అనేటువంటిది దేనికోసం యూజ్ చేస్తామని అంటే ఏదైనా ఒక్కటైనా మనకి రన్ అవ్వాలని అంటే దాన్ని ఎలా అనొచ్చు అంటే రన్స్ అట్లీస్ట్ వన్స్. Okay, sir. రన్స్ అట్లీస్ట్ వన్స్ Once. స్టేట్మెంట్ అనేటువంటి దానికోసం మనం డూ వైల్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం అనమాట. Yes, sir. ఓకే, సో మనకి ఈ లూప్స్ అనేటువంటి ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా? ఎన్ని లూప్స్ ఉన్నాయి? Sir, లూప్స్ loops అనే are 3, sir. 3 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటి? ఈ లూప్స్ దేనికోసం యూజ్ First చేస్తాము? one, లూప్స్ దేనికోసం యూజ్ చేస్తాము? sir, కోడ్ రాసినప్పుడు అది అంటే వాల్యూస్ అసైన్ చేసినప్పుడు ఆ, ఒక లిమిట్స్ తోని మనం అదే కండిషన్ సెట్ చేసి మనం ఇస్తాం సార్. రిపీటెడ్ గా కోడ్ అనేటువంటి దాన్ని రిపీటెడ్ గా యూజ్ చేయడం కోసం లూప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా? Yes, sir. ఇక్కడ కోడ్ అనేటువంటి దాన్ని రిపీటెడ్ గా మనం యూజ్ Just చేయడం use to కోసం repeat code. ఆ Yes, sir. అనేటువంటి దాన్ని లూప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఫర్ లూప్ అనేటువంటిది ఉంది కదా, ఈ ఫర్ లూప్ అనేటువంటి Yes, దేనికోసం యూజ్ చేస్తామని అనుకున్నాం? For loop అన్నది ఫిక్స్డ్ fixed. Okay, sir. Yes, sir. ఫిక్స్డ్ ఇటరేషన్స్ అని అంటాం. Okay, ఫిక్స్డ్ sir. ఇటరేషన్. సో ఫిక్స్డ్ ఇటరేషన్ పర్పస్ మనం ఈ ఫర్ లూప్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ దీనిలో ఈ ఫిక్స్డ్ ఇటరేషన్ అనేటువంటి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఏంటి వైల్ లూప్ కానీ డూ వైల్ కానీ సో ఈ విధంగా మనం లూప్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం అనమాట. ఏమా? సో మనం దీనిలో ఈ రోజు మనం టాపిక్స్ ఏమేమి చెప్పుకున్నాం, ఏమేమి మనం చేసుకున్నాం. సో దీనిలో మనకి ఫండమెంటల్స్ అనేటువంటి వాటిల్లో ఎందుకు యూజ్ చేస్తాం, ఫర్ వాట్ పర్పస్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ జావా స్క్రిప్ట్ అండ్ వితౌట్ యూజింగ్ ద జావా స్క్రిప్ట్ అనేటువంటి వాటి గురించి మనం చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఈ జావా స్క్రిప్ట్ దేనిలో రన్ అవుతుందమ్మా? Sir, JavaScript బ్రౌజర్స్ లో sir. బ్రౌజర్స్ లో మనకి రన్ అవుతుంది. Yes, sir. Yes, sir. నెక్స్ట్ బ్రౌజర్స్ లో రన్ అవుతుంది. బ్రౌజర్స్ అంటే క్రోమ్, ఎడ్జ్, ఒపేరా, సఫారీ ఇలాంటి వాటిల్లో ఏమా? Okay, sir. అది వేరియబుల్స్ అనేటువంటి వాటి గురించి మనం టాపిక్స్ చెప్పుకున్నాం. వేరియబుల్స్ లో డేటా టైప్స్ గురించి అండ్ ఆపరేటర్స్ అనేటువంటి వాటి గురించి అండ్ నెక్స్ట్ ఇంకోటి కంట్రోల్ ఫ్లో ఫంక్షన్స్ అనేటువంటి వాటి గురించి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కూడా కంట్రోల్ ఫ్లో అనేటువంటి వాటి గురించి మనం చెప్పుకున్నాం. ఫంక్షన్స్ అనేటువంటి వాటి గురించి మనం చెప్పుకోవాలి. ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ అంటే స్టేట్మెంట్ కంట్రోల్స్ ఫ్లో గురించి చెప్పుకున్నాం. లూప్స్ అనేటువంటి వాటి గురించి చెప్పుకున్నాం. ఫంక్షన్స్ ని రేపు చెప్పుకున్నాం. ఏమా? Yes, sir. Okay, sir. ఓకే, థ్యాంక్ యూ. Thank you, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe.